హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆశ వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ బిస్కెట్స్. టీ టైంలోకి కానీ పిల్లల స్నాక్ బాక్స్లోకి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 5 to 6 టేబుల్ స్పూన్ గీని వేసుకోండి. గీ లేదు అనుకుంటే బటర్ అయినా యూస్ చేయొచ్చు. దాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్ దాకా బెల్లాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ షుగర్నైనా యూస్ చేయొచ్చు. నేనైతే బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. బెల్లం మొత్తం మిక్స్ అయ్యేలాగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం మొత్తం మెల్ట్ అయ్యాక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రెయినర్ని పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్ గోధుమ పిండి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఆర్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ అలాగే కోకో పౌడర్ని అయితే నేను యూస్ చేస్తాను. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే చాక్లెట్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి ఇప్పుడు జల్లించుకోండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ అండ్ అలాగే ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ని యూస్ చేస్తున్నారు. మీ దగ్గర లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు, పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇలా మొత్తం వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోండి. కలిపేటప్పుడు చపాతీ పిండిలా కలుపుకోండి. ఒకవేళ చపాతీ పిండిలా కలుపుకోవడానికి అవ్వలేదు అంటే గీ కానీ బటర్ కానీ తక్కువైందని అర్థం. అప్పుడు ఇంకొద్దిగా గీ కానీ బటర్ని వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బిస్కెట్స్ అనేవి బాగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్నాక వాటిలో నుంచి చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక బిస్కెట్ లాగా చేయాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా చేయండి. పిండి మొత్తాన్ని బిస్కెట్స్లా చేసుకొని ఒక ప్లేట్లోనే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కానీ కోకోనట్ కానీ ఏదున్నా వాటితో గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొబ్బరి తురుముని తీసుకొని అలా కొద్ది కొద్దిగా గార్నిష్ చేసుకుంటున్నాను. ఇలా బిస్కెట్స్ పైన ఇలా గార్నిష్ చేసుకున్నాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు ఏదైనా సరే ఇలా పెట్టుకోండి. మొత్తాన్ని మీకు నచ్చిన స్టైల్లో గార్నిష్ చేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ని అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో గార్నిష్ చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టకపోయినా పర్లేదు. చూసారా, నేనైతే ఇలా గార్నిష్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని తీసుకొని మొత్తానికి గీ అయితే అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇడ్లీ ప్లేట్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇలా గీ అప్లై చేశాక కొద్దిగా గోధుమ పిండిని వేసి మొత్తాన్ని స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ముందుగా చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకోండి. బిస్కెట్స్ అని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఇడ్లీ బౌల్ని ప్రీహీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రని పెట్టుకొని కొద్దిగా హీట్ అయ్యాక అప్పుడు ఈ బిస్కెట్స్ని దానిలో పెట్టుకోండి. బిస్కెట్స్ అన్ని ఇలా పెట్టుకున్న తర్వాత క్యాప్ని పెట్టి 15 to 25 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసేయండి. తర్వాత చూడండి,
ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ బిస్కెట్స్ రెడీ అయిపోతాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బాడీలో ఐరన్ తక్కువ ఉంది అనుకునే వాళ్ళు ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. మీ పిల్లలు స్నాక్ బాక్స్లో రోజుకి 1 బిస్కెట్ అయినా ఇది పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.